గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 13/3/2025 సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. అందుకని ముందుగా నేను వీడియోలో ముఖ్య అంశాలు ఒకసారి స్పీడ్గా రీకాల్ చేద్దాం. రంజన్ ప్రకాష్ దేశాయ్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకై వేసిన కమిషన్ చైర్పర్సన్. అదేవిధంగా ప్రస్తుతం మోడీ గారు మ్యారిసిస్ పర్యటనలో ఉన్నారు. మ్యారిసిస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఈయన పాల్గొనడం జరిగింది. ఉక్రెయిన్ స్టాక్హోమ్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన నివేదిక ప్రకారం 2020-24 మధ్య అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశాల్లో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. కాలుష్య నగరాల్లో చూసుకుంటే మొత్తం నగరాల్లో బైర్నిహాట్ మేఘాలయలో ఉన్నట్టు బైర్నిహాట్ మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా దేశాల వారీగా చూస్తే చాద్ మొదటి స్థానంలోను, బంగ్లాదేశ్ రెండో స్థానంలోను, పాకిస్తాన్ మూడో స్థానంలోను, భారత్ ఐదో స్థానంలో ఉంది. ప్రజాభద్రతలో రోబోటిక్ శునకాలను ప్రవేశపెట్టిన దేశంగా చైనా వార్తలు నిలవడం జరిగింది. నిన్న రోజున పేపర్లో ఈ అంశాలకు సంబంధించిన కథనాలు రావడం జరిగింది. ఈరోజు అంశాలు చూద్దాం. శాటిలైట్ ద్వారా ఇంటర్నేషనల్ సేవలు అందించేందుకు క్రింది ఏ సంస్థ స్పేస్ ఎక్స్తో మొదటిగా ఒప్పందం చేసుకుంది? సరైన ఆన్సర్ చూస్తే ఎయిర్టెల్. తర్వాత జియో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నేషనల్ సేవలు అందించడానికి స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకున్న సంస్థలు ఏంటంటే ఎయిర్టెల్ మరియు జియో. ఈ స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఎలాంటి మార్క్స్ సంబంధించిన సంస్థ? మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్పర్సన్ ఎవరు? సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి పవన్ గోయంకా గారు ప్రస్తుతము ఇన్స్పేస్, దీన్ని ఇన్స్పేస్ అనడం సింపుల్గా ఇన్స్పేస్ అనడం జరుగుతుంది, దానికి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మిగిలిన 4 ఆప్షన్లు పరిశీలిస్తే వి నారాయణ గారు ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా నిగర్ షాజీ 2023 సెప్టెంబర్ 2న PSLV 57 ద్వారా ఆదిత్య L1 ప్రయోగించడం జరిగింది. దీనికి ఎండీగా వ్యవహరించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించిన వ్యక్తి నిగర్ షాజీ. అదేవిధంగా చంద్రయాన్ 3కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా వీరు ముత్తువేలు గారు వ్యవహరించారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత? ఆర్బీఐ ప్రతి ద్వైవాక్షంలోనూ మానిటరింగ్ పాలసీని ప్రకటిస్తుంది. దానికి ప్రధానమైన లక్ష్యాలు ద్రవ్యోల్బణము మరియు ఆర్థిక అభివృద్ధి. అయితే ఆర్బీఐ యొక్క ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే 4%, +-2గా కూడా చెప్తూ ఉంటుంటారు. NSO పారిశ్రామిక ఉత్పత్తి సూచిని, దీన్నే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా అనడం జరుగుతుంది. ఎప్పుడు విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ ప్రతి సంవత్సరం, ఆప్షన్ బి ప్రతి 6 నెలలకు, ఆప్షన్ సి ప్రతి త్రైమాసికం, ఆప్షన్ డి ప్రతి నెల. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే NSO ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ప్రతి నెల విడుదల చేయడం జరుగుతుంది. ఇది గతంలో కూడా ప్రీవియస్ క్వశ్చన్గా గమనించగలరు. మరో ప్రశ్న చూద్దాం. త్రిభాషా సూత్రాన్ని మొట్టమొదటిసారిగా ఏ కమిషన్ ప్రతిపాదించినది? ఆప్షన్ ఏ సర్కారియా కమిషన్, ఆప్షన్ బి పూంచి కమిషన్, ఆప్షన్ సి రాజమన్నర్ కమిటీ, ఆప్షన్ డి కొఠారి కమిషన్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే కొఠారి కమిషన్ మొట్టమొదటిసారిగా త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినది. ఇంకా మొదటి 3 చూస్తే సర్కారియా కమిషన్, అదేవిధంగా పూంచి కమిషన్, రాజమన్నర్ కమిటీ, ఇది స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్ సంబంధించిన కమిషన్గా చెప్పవచ్చును.